అరకు అందాలు ఎంతో అద్భుతం, కానీ జగన్ ప్రభుత్వం మాత్రం అరకును పట్టించుకోవడం లేదని విమర్శించారు బీజేపీ నేత ఖుష్బూ. 2035 వరకు అవకాశం ఇస్తే అన్ని చేస్తామంటున్న జగన్ ఇన్ని రోజులు ఏం చేశారో చెప్పాలన్నారు. అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి? మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉండేది టూరిజం. అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు. మీకు ఏదైనా వచ్చిందా? రోడ్స్ చేశారా? మీకు ఇల్లు వచ్చిందా? డబ్బు ఇస్తారని చెప్పారు, అది వచ్చిందా? ఏదైనా వచ్చిందా? జగన్ గారు ఏదైనా ఇచ్చారా? మనకు తెలియకుండా ఏదైనా ఇచ్చారా? వచ్చారా? ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా? ఎలక్షన్ టైంలో వస్తారు, ఓట్ వేయండి అని చెప్తారు, మీరు వేస్తారు, ఆయన గెలుస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2 లక్షల కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, మీకు అస్సలు శూన్యం వస్తుంది, ఏమీ రాదు. మీకు ఇదే పని జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2035 వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను. మరి ఇన్ని రోజు అవకాశం ఇచ్చావు, ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. మీ ఇంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడైనా తాగుతూనే ఎక్కడొక్కడ ఉంటారో మనకి తెలీదు, అందరికీ ఆ భయం ఉంది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాట్లాడితే ఈరోజు మన భారతదేశం మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడైనా ఉంటే ఆయన ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలని మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, 2000 వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు? 2047 మన భారతదేశానికి 100 years కంప్లీట్ అయితే, ఫ్రీడమ్ 100 years కంప్లీట్ అయితే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి దేనికి ఇప్పుడే ఆయన పని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది మీరు నేను కాదు, మా పిల్లలు ఎలా ఉంటారు, అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎలా ఉంటారు అది అని చూడాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు బాగున్నాను, పర్వాలేదు, రేపు ఎలా ఉంటానో తెలీదు. మన ఇంట్లో కూడా మీరు ఈ రోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్